హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక అందమైన పొదరిల్లు. ఆ ఇంటిని పూలతో అలంకరించడం వల్ల చాలా అందంగా ఉంది. చుట్టూ పరిసరాలు అన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇంతలో ఇంటి ముందు ఆగింది ఒక కారు. అందులో నుండి ఒక అబ్బాయి దిగాడు. చూడడానికి ఆ అబ్బాయి మంచి కలర్, చాలా బాగున్నాడు అనేలాగా ఉన్నాడు. ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉండగా బయటకు వచ్చింది ఒక అమ్మాయి. ఆ ఇంటి నుండి వచ్చి, ఏంటి బావా, ఎప్పుడూ లేనిది ఇక్కడే ఆగిపోయావు, లోపలికి రా, అత్తయ్య వాళ్ళు ఇప్పటికే ముహూర్తాలకు లేట్ అయిపోయింది అని అంటున్నారు అని అంటూ సిగ్గుపడుతూ తలదించుకుంది. ఒక్క క్షణం ఆ అబ్బాయికి ఎందుకో మనసులో గిల్టీ ఫీలింగ్ కలిగి మళ్ళీ మామూలైపోయింది. ఆ అమ్మాయి మాటలకి సమాధానం ఇవ్వకుండా వెనక కార్ డోర్ ఓపెన్ చేసి చేయి అందించాడు ఒకరికి. అందులో నుండి ఒక అమ్మాయి అతని చెయ్యి పట్టుకొని దిగింది. ఆ దృశ్యాన్ని చూసిన తన మరదలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వాటిని కనిపించకుండా చేసుకొని, బావా తను ఎవరు అని అడిగింది. నేను ప్రేమించిన అమ్మాయి, నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి, పెళ్లి చేసుకుంటే పెళ్ళాం కాబోయే అమ్మాయి అని చెప్పాడు అతను. ఒక్కసారిగా ఆమెకి భూమి కంపించినట్లుగా అయిపోయింది. కాళ్ళల్లో సత్తువు లేనట్లుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నాయి. తన పంచప్రాణాలు గాల్లోనే కలిసిపోయేటట్లుగా ఉన్నాయి. మెల్లగా మాటలు కూడా తీసుకుంటూ, మరి నన్ను ప్రేమించాను అని చెప్పావు అని అడిగింది బొంగురు గొంతుతో. అది అప్పుడు అమ్మ వాళ్ళు పెళ్ళి పెళ్ళి అని అంటూ దొబ్బుతూ ఉంటే ఇంక తప్పక నీ పేరు చెప్పాను, నిన్ను ఇష్టపడుతున్నాను అని. నువ్వు ఇంకా చదువుకుంటున్నావుగా అప్పుడు, అందుకే అని అన్నాడు తలదించుకొని. మరి ఎలాగో మాటలు కూడా తీసుకొని బాధనంతా లోపలే దాచేసుకొని, సరే బావా, ఇక్కడ ఎండగా ఉంది, లోపలికి వచ్చి అమ్మాయిని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయి అని అంది లోపలికి నడుస్తూ. వెనకే అనుసరించాడు అతను ఆమెని. ఇంటి లోపల మొత్తం పూలతో అలంకరించి ఉంది. నిశ్చితార్థమని చాలా బాగా అలంకరించారు. కానీ బంధువులు ఎవ్వరూ లేరు. కేవలం ఇరు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. లోపలికి ఒకరి చేయి ఒకరు పట్టుకొని వస్తున్న ఇద్దరిని చూసి అందరూ ఆశ్చర్యంగా లేచి నుంచున్నారు. వాళ్ళ ముందు ముఖాన బలవంతంగా తలదించుకొని వస్తున్న అమ్మాయిని చూడగానే పెద్దవాళ్ల అందరి మనసు బాధతో మోగపోయింది. ఆగండి అని బిగ్గరగా వినిపించింది ఒకరి కంఠం. నేను ఈ అమ్మాయి ఇద్దరం ప్రేమించుకున్నాం, అందుకే అని అంటూ ఆగిపోయాడు వేద్. సంగతేంటి అని గట్టిగా అన్నారు శ్రీధర్ గారు. వేద్ వాళ్ళ నాన్న. నేను తనని ప్రేమించలేదు నాన్నా అని అన్నాడు తలదించుకొని. మరి అని అంటూ ఉన్న ఆయన్ని ఆపుతూ అప్పటిదాకా మొగబోయిన గొంతును మాట్లాడటానికి విప్పింది అమ్ము. మామా అని బాధగా పిలిచింది అమ్ము. అది కాదురా అమ్ము అని నిరంజన్ గారు అన్నారు. అమ్ము వాళ్ళ నాన్న. ప్లీజ్ అప్పా అని అంది దీనంగా. అందరూ సైలెంట్ అయిపోయారు. శ్రీధర్ గారు అండ్ నిరంజన్ గారు. ముందు మీరిక్కడ కూర్చోండి రండి అంది. అని శ్రీధర్ గారిని నిరంజన్ గారిని పిలుచుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కకు తిరిగి, లక్కీ వీళ్ళ కూల్గా వాటర్ తీసుకొనిరా అని అంది వాళ్ళ అమ్మ లక్ష్మితో. ఆవిడ కూడా అప్పటి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి. ఆవిడ కదలకుండా అలాగే నిలబడి ఉంటే, వెళ్ళి తీసుకొనిరా లక్కీ అని అంది మళ్ళీ. ఆవిడ వెళ్తూ ఉండగా, ఆగు లక్ష్మి, నేను కూడా వస్తాను అని అంటూ వెనకే కదిలారు భాగ్య గారు, వేద్ వాళ్ళ అమ్మ. వాళ్ళు అలా వెళ్లేసరికి ఒక్కసారి వేద్ వాళ్ళ వైపు చూసి ఇటు నిరంజన్ వాళ్ళ ముందు మోకాళ్ళపై కూర్చుంది. వాళ్ళు బాధగా లక్కీ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే వాళ్ళ చూపులు తిప్పుకోవాలి అని ఎటో చూసింది. చెప్పరా, ఏం చెప్పాలి అని అన్నారు శ్రీధర్ గారు అమ్ముని చూస్తూ. అది మామా అని ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుంటూ వదిలి, బావకి సూక్ష్మకి ఇప్పుడే ఈ ముహూర్తానికి ఎంగేజ్మెంట్ చేయండి అని అంది బాధ నిండిన స్వరంతో. నువ్వు ఏమంటున్నావో అర్థమవుతుందా అమ్ము అని అన్నారు శ్రీధర్ గారు. తెలుసు మామా, బావ అమ్మాయిని ప్రేమించాడు, అలాంటిది నాతో ఎలా సంతోషంగా ఉంటాడు? నన్ను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండను, బావ హ్యాపీగా ఉండడు. వద్దు మామా, వాళ్ళని కలిపేయండి అని అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే వాటిని కనపడకుండా దాచుకుంటూ. నిజంగా నువ్వే అంటున్నావా ఈ మాట అని అడిగారు భాగ్య గారు వస్తూ. ఎస్ అత్తా, నేనే అన్నాను అని అంది లేచి నిలబడుతూ. అదంతా కాదు, నేను ఒప్పుకోను. నా ఇంటి కోడలు నా కొడుకు పక్కన భార్యగా అమూల్యనే ఉండాలి అని ఖరాఖండిగా అన్నారు శ్రీధర్ గారు. అయితే నా మాట కూడా వినండి
అని ఒకసారి నిరంజన్ లక్ష్మిల వైపు చూసి, బావకి సుష్మాకి పెళ్లి జరిపించలేదంటే నేను చస్తాను అని అంది ఆవేశంగా. అందరూ ఒక క్షణం నిశ్చేష్టులైపోయారు. ఏంటి మీరు నమ్మరా నా మాట అని అంటూ టక్కున తన గదిలోకి పరుగు తీసింది అమ్ము. అందరూ కంగారుగా తన వెనకే వెళ్లారు. లోపలికి వెళ్ళి తన డోర్ వేసేసుకుంది. అందరూ డోర్ని ఎంత కొట్టినా తెరవలేదు. వేద్, నిరంజన్ గారు ఇద్దరూ కలిసి విండో సైడ్ వెళ్లారు. అక్కడ ఫ్రూట్స్ లో ఉన్న కత్తిని తీసుకొని వాళ్ళని చూసింది అమ్ము. అమ్ము, ఏం చేస్తున్నావురా అని అడిగారు. అది కాదు అప్పా, అందరినీ ఇక్కడికి తీసుకొని రండి అని అంది. వేద్ వెళ్ళి అందరినీ తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అమ్మును చూసి అందరు కంగారుగా ఉంటే, చూడండి, ఇప్పుడే ఇక్కడే బావకి సుష్మకి పెళ్లి జరగాలి, లేదంటే నేను చచ్చిపోతా అని అంది కత్తిని మెడ దగ్గర పెట్టుకుంటూ. ఏమంటున్నావమ్ము, నా పెళ్లి కోసం నువ్వు చావడమేంట్రా అని అడిగాడు వేద్. నువ్వేం మాట్లాడకు బావా అని అంటూ వెళ్ళి తన కబ్బోర్డ్లో వేద్తో కట్టించుకోవాలి అని ఆశగా కొన్న తాళిని తీసుకుని వచ్చింది. ఇప్పుడే ఈ క్షణమే నువ్వు సుష్మా మెడలో తాళి కట్టాలి, లేకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను. నేను ఒకసారి ఏదైనా చెప్తే చేసి తీర్తాను, అది నీకు తెలుసు కదా బావా అని అంది ఆవేశంగా. వేద్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుష్మా అప్పటికే ఏడుస్తూ ఉంది. అమ్మో వద్దురా, మా మాట విను అని అంటూ ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ. బావా నువ్వు కట్టు అని అంది ఇంకా ఆవేశంగా. వేద్ ఇంకేం చేయలేక సుష్మా మెడలో 3 ముళ్ళు వేసేశాడు. అది చూసిన అమ్ము ఒక్కసారి చిన్నగా నవ్వి గట్టిగా కళ్ళు మూసుకొని తన చేతి మణికట్టుపై కోసేసుకుంది. అది చూసిన అందరూ ఇంకా షాక్ అయిపోయారు. వేద్ ఒక్కసారిగా లోపలికి వెళ్లి తలుపుని విరగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక 10 నిమిషాలకి అది ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళాడు. అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయి ఉంది అమ్ము. తనను లేపి ఎత్తుకొని వెంటనే కార్ దగ్గరికి వెళ్ళాడు. వెనకనే సూక్ష్మ కూడా వెళ్ళింది. ఆ వెనకే కంగారుగా అమ్ము పేరెంట్స్ అండ్ వేద్ పేరెంట్స్ కూడా వెళ్ళారు. అమ్మో కళ్ళు తెరవవే, నువ్వు ఇలా ఉంటే చూడ్డానికి నాకు ఏడుపు వస్తుంది. నీ బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి అలా వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేనే. నువ్వు ఇచ్చినదే ఈ జీవితం, ఈ హ్యాపీనెస్ అంతా. ఇది నీ ప్రాణమే తీస్తుందని తెలిసి ఉంటే నేను అస్సలు కోరుకునేదాన్నే కాదు అని అంది సూష్మ ఏడుస్తూ. పక్కన వేదాంత్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. స్పీడ్ గా వెళ్తున్నాడు. వెనకే ఇంకో కారులో వీళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు. అందరికీ చాలా కంగారుగా గాబరాగా ఉంది. ఒక 15 నిమిషాలకి హాస్పిటల్ ముందు కారు ఆగింది. వెంటనే అమ్ముని ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి పరుగందుకున్నాడు. వెనకే సూష్మ కూడా ఏడుస్తూ వెళ్ళింది. లోపల డాక్టర్కి చెప్పే లోపు వాళ్లే వచ్చి అమ్ముని ఐసీయూలోకి తీసుకుని వెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ చేసి తనకి బ్లడ్ ఎక్కించారు. అక్కడే ఒక నర్సుని పెట్టి చూసుకోమని చెప్పి బయటకు వచ్చాడు డాక్టర్. డాక్టర్ డాక్టర్ అమ్ముకి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు వేద్. షీ ఈజ్ ఆల్ రైట్, బ్లడ్ కాస్త ఎక్కువ పోయింది, అందుకే బ్లడ్ ఎక్కించాం. షీ విల్ బి ఓకే ఇన్ 2 days అని వేద్ భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్. అక్కడే దిగాలుగా కూర్చున్నాడు వేద్ అండ్ సుష్మ. తన క్యాబిన్ కి వచ్చిన డాక్టర్ ఫోన్ తీసి ఒక నెంబర్ కాల్ చేసి అమ్ము సూసైడ్ మ్యాటర్ చెప్పాడు. అవతలి వ్యక్తి ఏం చేశాడో కానీ ఇప్పుడు వద్దు, తన పేరెంట్స్ అందరూ ఉన్నారు, నిఘా పెట్టి ఒక 10 అలారా అని చెప్పి కాల్ కట్ చేశాడు డాక్టర్ రాహుల్. ఐసీయూ దగ్గర కూర్చున్నా వాళ్ళ దగ్గరికి వచ్చారు పెద్దవాళ్ళు. ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయింది. డోర్ బయట నిలబడి అమ్ముని చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు లక్ష్మీ భాగ్య గారు. నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుండిపోయారు నిరంజన్ అండ్ శ్రీధర్ గారు. ఏడుస్తూ ఉన్న సుష్మాని దగ్గర తీసుకొని ఇంకో మూలలో కూర్చున్నాడు వేద్. అలా నైట్ అయిపోయింది. బలవంతంగా ఇంటికి పంపారు వేద్ పెద్దవాళ్ళని. వాళ్ళు అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటామని మాట ఇచ్చాక ఎంతైనా వేద్ అండ్ అమూల్య చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండడం వల్ల ఒక నమ్మకంతో వెళ్లారు. టైం రాత్రి 10 గంటలు. సుష్మాకి కళ్ళు తిరుగుతున్నాయని తనని తీసుకొని హాస్పిటల్ క్యాంటీన్కి వెళ్ళాడు వేద్. వాళ్ళు అలా వెళ్ళగానే హాస్పిటల్ బయట ఒక బెంజ్ కార్ వచ్చి ఆగింది. అందులో నుండి ఒక 6 అడుగుల అబ్బాయి బ్లాక్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకొని పైన బ్లేజర్ వేసుకొని గోగుల్స్ పెట్టుకొని తెల్లని శరీరం, మంచి బాడీ, డైలీ జిమ్ చేస్తాడు అన్నట్లుగా గుర్తుగా కండలు. కార్ని పార్క్ చేయమని ఇచ్చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. స్పీడ్ గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అమ్మూల్య అనే ఆమెని ఏ రూమ్ లో ఉంచారు అని కంగారుగా అడిగాడు.
సార్ 5th ఫ్లోర్లో ఐసీలో ఉన్నారు అని చెప్పింది. చెప్పడమే ఆలస్యం అన్నట్లు పరుగందుకున్నాడు ఆ అబ్బాయి. లిఫ్ట్ కోసం ఆగలేక స్టెప్స్ మీదే 5 అంతస్తులు వెళ్ళాడు. 5వ అంతస్తులో ఒక రూమ్ బయట తన ఫ్రెండ్ రాహుల్ ఉండటం చూసిన అతను ఇంకా కంగారుగా అక్కడికి పరిగెత్తాడు. అక్కడికి వెళ్లేసరికి రాహుల్ కాల్ మాట్లాడుతూ ఉండటంతో పక్కకు చూశాడు. రూమ్ లో పడుకొని ఒక పక్కన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని స్పృహలో లేకుండా ఉన్న అమ్ము కనపడగానే అతని ప్రాణం తనలో నుండి లాగేసినట్లుగా అక్కడే మోకాల మీద కూర్చుండిపోయాడు. తలపై చేతులు పెట్టుకొని దీనంగా అమ్మువుని రూమ్లోకి చూస్తూ ఉండిపోయాడు. అతను కూర్చున్న సౌండ్కి వెనక్కి తిరిగిన రాహుల్కి అక్కడ అతను కనిపించేసరికి కంగారుగా తన దగ్గరికి వెళ్ళాడు. రే, ఏంట్రా ఇది అని అన్నాడు బాధగా రాహుల్ భుజంపై చేయి వేస్తూ. నేను ముందే చెప్పానురా తనకి మీ బావ నిన్ను ప్రేమించట్లేదు అని అన్నాడు. అతను ఇంకా బాధగా కళ్ళల్లో వస్తున్న నీళ్లను చేత్తో తుడుచుకుంటూ. ఏడవడం వల్ల తెల్లగా ఉన్న మొహం ఎర్రగా కందిపోయింది. కళ్ళు కూడా ఎరుపు రంగును పూసుకొనున్నాయి. రే, ఒకసారి తను చూడ్డానికి వెళ్తాన్రా అని చాలా బాధగా దీనంగా అంటున్న అతన్ని చూస్తూ ఉంటే రాహుల్కి కన్నీళ్లే ఆగటం లేదు. వెళ్ళు అని తనను లోపలికి పంపించాడు డాక్టర్. అతను మెల్లగా అడుగులో అడుగు వేస్తుంటూ తడబడుతున్న అడుగులతో ఎక్కడ తన ప్రాణం తన నుండి దూరం అవుతుందో అన్న భయాన్ని గుండెల్లోనే దాచేస్తూ వెళ్ళాడు. చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్ము చేతుల్ని పట్టుకున్నాడు. అలానే చూస్తూ నిల్చున్నాడు. అతని కన్నీళ్లు అమ్ము చేతిపై పడ్డాయి. ఆ కన్నీళ్ల వెచ్చదనానికో ఏమో అమ్ములో చిన్నగా ఒక కదలిక వచ్చింది. అది చూసి అతని పెదాలపై 6 నెలల తర్వాత చిరునవ్వు పూసింది. బయట నుండి ఇదంతా చూస్తున్న రాహుల్ ఎలారా ఇంత ప్రేమనివ్వగలుగుతున్నావు అని అనుకోలేకపోయాడు. చిన్నగా తన మొహాన్ని అమ్ము మొహానికి దగ్గరగా తెచ్చి రెండోసారి అమ్ముకి తెలియకుండా తన నుదుటిని అతని పెదవులతో స్పృశించాడు. ఇలాంటి పని చేస్తావని తెలిసి ఉంటే నీకు దూరంగా వెళ్లేవాణ్ణి కాదు కదరా అమ్ము అని ప్రేమగా ఆమె చెవుల దగ్గర చెప్పాడు. ఇంతలో రాహుల్ లోపలికి వచ్చి రే, వేద్ వస్తున్నాడు రా అని అనేసరికి మరోసారి అమ్ము వంక ప్రేమగా చూసి కన్నీళ్లతో వెనుతిరిగాడు. బయటకు వచ్చి ఎవ్వరికి అనుమానం రాకుండా తన కన్నీళ్లు ఎవ్వరికి కనిపించకుండా గోగుల్స్ పెట్టుకుని బయటకు నడిచేశాడు. ఇంతలో అటు వెళ్ళాడో కొంతమంది అతను గుర్తుపెట్టి సార్ సార్ అని అంటూ వచ్చేసరికి అతను అందరికి బాయ్ చెప్పేసి తను కారెక్కేశాడు. పక్కనే ఉన్న ఇంకొకరు ఎవరి ఆయన అని అడిగేసరికి ఏజీ సొల్యూషన్ కి చైర్మన్ ఆయన. వాళ్ళ ఫాదర్ కి ఉన్న కంపెనీస్ అన్నిటినీ వదిలేసి కొత్తగా ఒక కంపెనీ పెట్టి దానిని కేవలం 1 year లోనే నెంబర్ 1 పొజిషన్ తీసుకుని వచ్చాడు. ఒక ఆర్ఫనేజ్ ని అడాప్ట్ చేసుకొని పిల్లలందరినీ చదివిస్తున్నాడు అని చెప్పారు ఇంకొకరు. గ్రేట్ అనుకొని ఊరికే ఉండిపోయారు. అక్కడ కారులో వెళ్తున్న అతను తన పేరెంట్స్ కి కాల్ చేసి ఇంటికి వస్తున్నాను మా, ఇంటికి వస్తున్నాను, మమ్మీ డాడీ మీ ఇద్దరిని చూడాలనుంది, నీ ఒళ్ళో పడుకోవాలనుంది అని బాధగా చెప్పి ఇంటి వైపు పయనమయ్యాడు. ఇంటికి వెళ్ళిన నిరంజన్ బెంగళూరులో ఉన్న తన కొడుక్కి కాల్ చేశాడు. ఆది అని పిలిచారు. తండ్రి పిలుపులో బాధ గమనించిన ఆది కంగారుగా ఏమైంది నానా, అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు. లేదురా, ఎవ్వరూ బాలేరు, మన అమ్ము సూసైడ్ చేసుకుందిరా అని జరిగిందంతా చెప్పారు. అంత విన్న ఆది నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యి మార్నింగ్కి వచ్చేస్తాను అని చెప్పి కార్ కీస్ తీసుకున్నాడు. కార్లో కూర్చొని ఫోన్ తీసుకొని ఒక నెంబర్కి కాల్ చేశాడు. అటువైపు రింగ్ అవుతున్న సౌండ్ వినపడుతూనే ఉంది. కానీ కాల్ లిఫ్ట్ చేయగానే నేనేం చెప్పాను, నువ్వేం చేశావు, అమ్ము సూసైడ్ చేసుకుంది, నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు రాహుల్ని. ఫస్ట్ వాడికే చెప్పాను అని అన్నాడు రాహుల్. ఏంటి అని గట్టిగా అంటూ కార్ బ్రేక్ వేశాడు ఆది. కూల్ రా, ఎవ్వరూ చూడలేదు వాణ్ణి, అందరూ వెళ్ళాక వచ్చాడు, అమ్మును చూసి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఇప్పుడు అమ్ము సిచ్యుయేషన్ ఏంటి అని అడిగాడు అతను. బాగుంది, కానీ లేచాక ఏమవుతుందో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సడన్ గా తన 8 ఏళ్ల ప్రేమ ఇకపై తనది కాదు అని తెలిస్తే తట్టుకోలేదేమో అని అన్నాడు బాధగా రాహుల్. అయితే దానికి ఒక్కటే పరిష్కారం, నేను అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచుతూ వైజాగ్ వైపు పరుగు పెట్టించాడు కార్ని. వేద్ వాళ్ళు అమ్ము ఉన్న రూమ్ బయటే కూర్చొని సుష్మాని చూస్తూ పరిస్థితి ఇంతదాకా రావడానికి కారణం గురించి తలుచుకుంటూ ఉన్నాడు.
పక్కనే ఉన్న సుష్మ వేద్ భుజంపై తలపెట్టి అమ్ము తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఆలోచిస్తూ తన లైఫ్ గురించి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. సుష్మ తన గతంలోకి వెళ్ళింది. రామకృష్ణ సీతాలక్ష్మిలకి ఒక కూతురు ఒక కొడుకు. వాళ్లే భాగ్య నిరంజన్, ఇద్దరు అక్క తమ్ముళ్ళు. నిరంజన్ లక్ష్మిలకి ఒక కొడుకు ఆదిత్య, కూతురు అమూల్య. శ్రీధర్ భాగ్యాలకి ఒక కొడుకు వేదాంత్. నిరంజన్ గారు రెవెన్యూలో వర్క్ చేస్తుంటారు. శ్రీధర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్. చిన్నప్పటి నుండి అమ్ముది చాలా సెన్సిటివ్ మెంటాలిటీ. తనకి ఏమైనా నో ప్రాబ్లం, కానీ తను ఇష్టపడే వాళ్ళకి, తన అనుకున్న వాళ్ళకి ఏమైనా తట్టుకోలేదు. చాలా సున్నితత్వం కల ఆమె. దానికోసం ఏమైనా కూడా చేస్తుంది. వేద్ కూడా చాలా మంచివాడు, కానీ తన కోసం ఆలోచించాకే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. ఆదిత్య చిన్నప్పటి నుండి ఎక్కువ హాస్టల్లోనే ఉండేవాడు. కారణం ఇంట్లో కుదురుగా ఉంటూ చదివేవాడే కాదు. కానీ వేద్ అండ్ ఆది మంచి ఫ్రెండ్స్ ఇద్దరు. అప్పుడు వేద్కి 15 ఏళ్ళు, అమ్ముకి 10 ఏళ్ళు. అందరూ కలిసి గుడికి వెళ్లారు. అక్కడ గుడి మెట్ల దగ్గర ఒక 10 ఏళ్ల పాప భిక్షం అడుగుతూ కనిపించింది. తనకి చూడగానే అమ్ముకి పాపం అనిపించి వాళ్ళ నాన్నతో తనని కూడా ఇంటికి తీసుకెళ్దామని అడిగింది. ఆయన కూతురు మాట కాదనిలేక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్లారు. తనని అడాప్ట్ చేసుకున్నారు. తమ దగ్గరే పెట్టుకొని చదివించారు కూడా. అమ్ముతో సమానంగా పెంచారు. సుష్మా కూడా అమ్ముని తన సొంత అక్కలాగే చూసుకుంది. వేద్ చదువు కోసం వేరే ఊర్లో ఉంటూ చదువుకునేవాడు. దాదాపు ఒక 5 ఏళ్ళు ఎక్కువగా వచ్చేవాడే కాదు. తను వచ్చినప్పుడు అమ్ము సుష్మా ఉండేవారే కాదు. రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లేవారు. అలా వేద్ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని టీవీ చూస్తూ కనిపించారు సుష్మా అమ్ములు. తొలిచూపులోనే వేద్కి నచ్చేసింది సుష్మా. చాలా అందంగా కనిపించింది. అమ్ము కూడా చాలా అందంగా ఉంటుంది. కానీ ఎందుకో వేద్ మనసు సుష్మానే కోరుకుంది. ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. వేద్ అక్కడే ఒక కంపెనీలో జాబ్ చేసేవాడు. అమ్ము కూడా వేద్ని తన నడవడికను చూసి ఇష్టపడింది. సుష్మా కూడా ఇష్టపడినా ఎప్పుడూ చెప్పలేదు. ఆదిత్య కూడా హాలిడేస్కి మాత్రమే వచ్చేవాడు. మెడిసిన్ కోసం బెంగళూరులో ఉండేవాడు హాస్టల్లో. కానీ చెల్లెళ్ళంటే చాలా ఇష్టం. ముగ్గురు ఎవరి ప్రేమను వాళ్ళలోనే దాచుకునేవాళ్ళు. సుష్మాకి జాబ్ వచ్చి వేరే ఊరికి వెళ్ళింది. అమ్ముకి జాబ్ వచ్చిన పేరెంట్స్ ని వదిలి వెళ్ళలేక వదిలేసుకుంది జాబ్ని. సుష్మా వెళ్ళాక అక్కడ ఉండలేని వేద్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి చాలా తంటాలు పడి సుష్మా ఉన్న ప్లేస్కి వెళ్ళాడు. అక్కడే కొన్ని రోజులకి ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు తెలుపుకున్నారు. అప్పుడే ఇంటి నుండి ఫోన్ వచ్చింది వేద్కి. నీకు అమ్ముకి 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ అని. భాగ్య చెప్పిన మాటలకి కాళ్ల కింద భూమి స్తంభించింది. సుష్మాకి కూడా చెప్పి ఇంట్లో ఒప్పించాలి అనుకున్నారు. అసలు నువ్వెలా ఓకే అన్నావు అమ్ముతో అని అడిగిన సుష్మా క్వశ్చన్కి, ఒకసారి అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది, కానీ అప్పుడు నువ్వు ఇంకా చదువుకునేదానివి, అందుకే నేను ఒకరిని ప్రేమిస్తున్నా అని చెప్పాను అని చెప్పాడు వేద్. ఎవరా అమ్మాయి అని అడిగారు భాగ్య గారు. నాకు చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయే అని అన్నాడు. మన అమ్మునా అని అన్నారు ఆవిడ. అమ్మునే అని అన్నాడు వేద్ కూడా వేరే చెప్పలేక. ఓహో అలాగే అని ఆమె నవ్వుతూ బయటకు వచ్చి, వేద్ మన అమ్ముని ఇష్టపడుతున్నాడు, అందుకే అమ్ము చదవయాక చేద్దాం అని చెప్పారు. అదంతా దూరం నుండి విన్న అమ్ము ఆనందానికి అవధులే లేవు. చాలా సంతోషించి బాగా చదువుకుంది. ఇదంతా జరిగిన గతం. ఆ తర్వాత నిశ్చితార్థం రోజు వేద్ ఇంటికి వెళ్ళాక జరిగింది మొత్తం మీ అందరికీ తెలుసు. ఇంకా ప్రజెంట్లోకి వచ్చేద్దాం. ఇంటికి వెళ్ళిన అతను తన తల్లిని చూడగానే ఆమెను హత్తుకొని తనవి తీరా ఏడ్చాడు. ఎన్నో రోజుల దుఃఖం అది. అలా ఏడుస్తున్న కొడుకును చూసి ఆమె కూడా కన్నీరు పెట్టుకున్నారు. వీళ్ళని చూసి ఆమె భర్త కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆ రాత్రి వాళ్ళ అమ్మఒడిలో నిద్రపోయాడతను. ఆ రాత్రి అందరికీ కాళరాత్రే అయ్యింది. మరుసటి రోజు భారంగా కళ్ళు తెరుస్తున్న అమ్ముకి కళ్ళ ముందు కనిపించింది అతని రూపం. బాధగా ప్రేమనంతా తన కళ్ళల్లోకి నింపుకొని తననే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు అల్లరిగా నవ్వే కళ్ళల్లో ఈసారి బాధ, ఆవేశం, కన్నీళ్లు కనిపించాయి. తను చూస్తుంది నిజమా అబద్ధమా అని కళ్ళు నలుపుకుంది. చిత్రంగా ఈసారి అతను కనిపించనే లేదు. ఇదేంటి ఇలాంటి భ్రమ పడ్డాను అని లేవడానికి ట్రై చేస్తూ ఉంటే స్లిప్ అయింది. వెంటనే వచ్చి పట్టుకున్నాయి ఆమెని 2 చేతులు.
పట్టుకున్న వ్యక్తిని చూసి తలదించుకుంది. బాధ ప్లస్ కోపంతో తనని చూస్తూ ఉన్న ఆదిని చూస్తూ ఉంటే తల ఎత్తుకోలేకపోయింది. ఎందుకే ఇలా చేశావు అని అడిగాడు బాధగా. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్యా అని అంది. సుష్మా మెడలో బావ తాళి కడుతూ ఉంటే నా మనసు ఆగలేకపోయింది. నాకు మళ్ళీ జీవితం అనేదే కనిపించనే లేదు, అందుకే అలా చేశాను అని అంది తలదించుకుంటూ. మళ్ళీ అలాంటిది ఎందుకురా వాళ్ళకి పెళ్లి జరగాలి అని అంతగా పట్టుపట్టావు అని అడిగాడు. నా ప్రేమ గెలవలేదని తన ప్రేమను ఓడించలేను కదా అన్నయ్యా, అది కాక ఆ బాధని మరొక్కరికి నేను ఇవ్వలేను, భరించడానికి చాలా కష్టంగా ఉంది అని అంది కన్నీళ్లు వస్తుంటే. ఎందుకో ఆ క్షణం అమ్ము కళ్ళ ముందు అతని రూపమే వచ్చిపోతుంది. ఏడవకురా, అంతా మన మంచికే అనుకో అని కన్నీళ్లు తుడిచాడు ఆది. సరే నిన్ను డిశ్చార్జ్ చేస్తారంట, పద అని నెమ్మదిగా లేపాడు. అమ్ము కూడా ఆది సపోర్ట్ తీసుకుని లేచింది. మెల్లగా నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అందరూ ఇంటికి వెళ్లారు, వేదన్ సుష్మాతో సహా. ఇంటికి వెళ్ళాక భాగ్య గారు హారతి ఇవ్వబోతుంటే సుష్మా అండ్ వేద్లను పిలిచి వాళ్ళకి ఇప్పించింది. ఆ తర్వాత అందరినీ హార్లో కూర్చోబెట్టి ప్లీజ్ మీరు వీళ్ళ పెళ్లిని యాక్సెప్ట్ చేయండి అని అందరినీ ప్రాధేయపడింది. వాళ్ళు కూడా ఇంక తప్పక అందరూ ఒప్పుకున్నారు. అమ్ము నవ్వుతూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అలా ఒక వారం రోజులు చాలా భారంగా గడిచింది. అమ్ము కూడా ఎక్కువ అందరితో కలవలేక ఒంటరిగా రూమ్లోనే ఉండేది. ఇంతకు ముందు ఉన్న చలాకితనం ఏమీ లేదు. సరిగ్గా తినక నిద్రలేక చాలా తగ్గిపోయింది. తన పరిస్థితి గమనించిన ఆది అతనికి కాల్ చేసి అంతా చెప్పాడు. అతను కూడా ఓకే అన్నాడు హ్యాపీగా. అలా 2 రోజుల తర్వాత బీచ్కి వెళ్ళింది ఆదితో. అక్కడే ఇసుక తిన్నెల్లో కూర్చొని సముద్రపు అలలు చూస్తూ ఉన్న అమ్ము పక్కన వచ్చి కూర్చున్నాడు అతను. పక్కన ఎవరో కూర్చున్నారు అని పక్కకు తిరిగిన తనకి అతను కనిపించేసరికి అన్న పేరు పలికింది. అమ్ము నోటి నుండి తన పేరు చాలా కొత్తగా వినిపించింది గౌతమ్కి. కళ్ళు మూసుకొని ఆ ఫీల్ అవుతూ ఉన్నాడు. సారీ గౌతమ్ అని అంది బాధగా అమ్ము. ఎందుకు అమ్ము అని అన్నాడు చాలా ప్రేమగా. నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, చాలా అవమానపడ్డావు కూడా అని అంది తలదించుకొని. నువ్వేం తప్పు చేయలేదమ్మో తలదించుకోవడానికి అని అన్నాడు. అవును, నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ అని ఆగిపోయింది. వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పాను, నీకు గుర్తుందా అన్నాడు. నీ సంతోషం కోసం నేను వెళ్తున్నా, అలాంటిది నువ్వు హ్యాపీగా లేవు అంటే ఎవరడ్డొచ్చినా ఆగను, నువ్వు పిలిచినా పిలవకపోయినా వచ్చేస్తాను నీ లైఫ్లోకి అన్నాను. అవునా, మరిప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడు తన కళ్ళలోకి చూస్తూ. చాలా హ్యాపీగా ఉన్నాను అంది తడబడుకుంటూ. నీకు అబద్ధం ఆడటం రాదు అమ్మో అని అన్నాడు నవ్వుతూ. మౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది. గౌతమ్ అమ్మును నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ప్రేమగా. ఉలిక్కిపడి చూసింది అమ్ము గౌతమ్ వైపు. నేను నిన్ను కలిసిన రోజు కూడా ఇదే అడిగాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నీతో ముందుగా మాట్లాడిన మొదటి మాట కూడా ఇదే కదా అని అన్నాడు. అవును అని అప్రయత్నంగానే తల ఆడించింది అమ్ము. చెప్పు అమ్ము, చేసుకుంటావా అని అడిగాడు మళ్ళీ. నీకు ముందే చెప్పాను కదా నేను మా బావని అని ఆగిపోయింది అమ్ము. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.